హాయ్ అండి. ఎక్కడ ఉంటాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు, ఒక ఫోన్ నెంబర్ లేదు, అడ్రస్ లేదు, ఎలా వచ్చేసారో తెలీదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అయితే ఫుల్ వీడియో చూసేయండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి పూజ ఇలా చేసుకున్నాను అనమాట. పూజ చేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి మా వారికి నాకు రాగి జావా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ ఇలా చేసాము. మా ఊర్లో ట్రైన్ అనమాట పావుతకు వేడికి, కానీ ట్రైన్ ఈరోజు లేట్ అనమాట. అందుకే ఇక్కడే ఇంకెందుకని బ్రేక్ఫాస్ట్ కింద ఈ అంబలు తాగిస్తున్నాం అనమాట. ట్రైన్ పావుతకు వేడికి, కానీ ఈరోజు మాత్రం 8:30 అని చూపిస్తుంది. అందుకే కొంచెం ధీమాగా బయలుదేరి వెళ్ళామన్నమాట. మీలో ఈ అలవాటు ఎంతమందికి ఉంటుందో చెప్పండి. ఎటైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు, మన ఊరు దాటి వెళ్ళేటప్పుడు గ్రామ దేవతలకు దండం పెట్టుకుని వెళ్ళొస్తాము అని చెప్పే అలవాటు మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇలా టికెట్ తీసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ మాత్రం చాలా లేట్గా వచ్చింది. ఇంకా వైజాగ్ ఎప్పటికి వెళ్తుందేమో తెలీదు. ట్రైన్లో అస్సలు ఖాళీ లేకపోయే. ఈ అబ్బాయిని ఒకసారి చూడండి. ఈ అబ్బాయి మాత్రం పిలిచి కూర్చో అక్క అని ప్లేస్ ఇచ్చాడు. సో క్యూట్ కదా. ఇంత చిన్న అబ్బాయి ప్లేస్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ట్రైన్లో మొత్తం ఈ అబ్బాయితో అలా మాట్లాడుకుంటూనే వచ్చాను. ఇంకా ట్రైన్ దిగేటప్పటికి ఒక తాతగారు కనిపించారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీడియోలో, ఈయనమాట. ఈయన మాకు ట్రైన్లో కనిపించలేదు, కానీ ట్రైన్ దిగేటప్పుడు మా ముందు నడుస్తున్నారు. అసలు ఓపిక లేకుండా నడుస్తున్నారు అనమాట. ఎక్కడికి వెళ్ళాలి తాతగారు అని అడిగారు మా వారు. అడిగితే సింహాచలంలో మా అబ్బాయి ఉంటారు అని చెప్పారు. మరి ఫోన్ చేసావంటే నాకు ఫోన్ నెంబర్ తెలీదు, మా అబ్బాయి ఎక్కడ ఉంటాడో తెలీదు అని చెప్పారు. అలా ఎలా వచ్చేసారు తాతగారు అంటే 3 నెలల నుంచి మా అబ్బాయి ఇక్కడే ఉంటున్నాడు, చూడడానికి వచ్చాను అని చెప్పారు. అసలు అలా ఎలా వచ్చేసారో, ఎలా పంపిస్తారు ఇంట్లో వాళ్ళు కూడా నాకు అర్థం కాలేదు. కనీసం ఒక ఫోన్ నెంబర్ అయినా రాసి ఇవ్వాలి కదా పెద్దవాళ్ళకి. అయితే సరే తాతగారు మీకు ఏమైనా హెల్ప్ చేయాలా, పోనీ ఏదైనా గుర్తు తెచ్చుకోండి మేము తీసుకెళ్తాము అన్నా సరే తాతగారు ఏం చెప్పట్లేదు అనమాట. అయితే ఆయనకి టిఫిన్ ఇప్పించాము. టిఫిన్ చేస్తారంటే ఫస్ట్ అంతా వద్దనిసారు. పర్లేదు తాతగారు చెయ్యండి అని చెప్తే ఇడ్లీ తింటావా అంటే తింటానని అన్నారు. టిఫిన్ పెట్టామన్నమాట. ఇంకా ఆయన టిఫిన్ చేశారు. ఇంకలో మాకు కూడా టిఫిన్ చూసేసరికి ఆకలి అనిపించి నేను మా వారు పూరి ఇంకా ఒక్కో బోండా తిన్నామన్నమాట. తాతగారికి వాటర్ బాటిల్ కొనేసి ఇచ్చి వాటర్ తాగమని చెప్పేసి ఇచ్చామన్నమాట. అయితే తాతగారు ఎక్కడో చెప్పండి, ఇంకోసారి గుర్తు తెచ్చుకోండి అంటే లేదమ్మా నేను ఇక్కడే ఉంటాను, మా అబ్బాయి వస్తే కలుస్తాను, లేదంటే ఇక్కడే నైట్ ట్రైన్ కదా, రైల్వే స్టేషన్ దగ్గర కదా, ఇక్కడి నుంచి బండి ఎక్కేసి మళ్ళీ పొందూరులో దిగిపోతాను అని చెప్పారు. సరే మాకు కూడా పని ఉంది కదా అనేసి ఇంకా తాతగారు ఏం చెప్పలేవు కదా, మనం మాత్రం ఏం చేస్తాం. ఎవరైనా దయచేసి ఇలా పెద్దవాళ్ళని పంపించేటప్పుడు వాళ్ళకు ఒక ఫోన్ నెంబర్ అయినా సరే ఇచ్చి పంపించండి. నాకైతే ఎందుకో అలా అనిపించింది, చాలా బాధగా కూడా అనిపించింది. సరే ఎందుకు వచ్చాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.